పోలీస్ డిపార్ట్మెంట్ ఒక లా అండ్ ఆర్డర్ ని కాపాడే ఒక సిస్టమ్. కానీ అదే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక డీజీపీ లెవెల్ ఆఫీసర్ అయి ఉండి ఒక తప్పుడు పని చేస్తూ ఒక స్కాండల్ లో ఇరుక్కున్నారు. నేను మాట్లాడుతుంది కర్ణాటక డీజీపీ కె రామచంద్రరావు గురించి. జనవరి 19, 2026 లో ఒక సోషల్ మీడియాలో 47 సెకండ్స్ రీల్ ఒకటి బాగా వైరల్ అయింది వీడియో. అయితే ఆ వీడియో బయటకు వచ్చిన వెంటనే కర్ణాటక గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ డీజీపీ ఆఫీసర్ ని సస్పెండ్ చేసింది. అసలు ఆ వీడియోలో ఏముంది, అసలు ఏం జరిగింది, దీని వెనక గోల్డ్ స్మగ్లింగ్ గురించి కూడా కొన్ని టాపిక్స్ బయటకు వస్తున్నాయి. ఈ వీడియోలో ఈ మ్యాటర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అయితే గతంలో కూడా ఈ పోలీస్ ఆఫీసర్ కొన్ని స్కాండల్స్ లో కొన్ని తప్పుడు పనులు చేసి దొరికిండు అని అంటున్నారు. అవన్నీ వీడియోలో చూద్దాం. ఆ రోజు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో అయితే ఉందో ఆ వీడియో యొక్క లెంత్ 47 నుంచి 48 సెకండ్స్ మాత్రమే ఉంది. కానీ ఆ 47 సెకండ్స్ వీడియోనే పోలీస్ డిపార్ట్మెంట్ పరువు మొత్తం తీసేసింది. ఇక్కడ మెయిన్ గా మనం గమనించాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆ వీడియో రికార్డ్ అయింది ప్రైవేట్ రూమ్ లేదా వాళ్ళ సొంత ఇల్లో కాదు, డైరెక్ట్ గా డీజీపీ గారి అఫీషియల్ గవర్నమెంట్ ఛాంబర్ లో. ఆ వీడియోలో మనం గమనించినట్టయితే ఆ వీడియోలో మనకు 2 ఫ్లాగ్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఒకటి ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ మనకు తెలిసిందే, ఇంకోటి ఈ కర్ణాటక పోలీస్ కి సంబంధించిన ఫ్లాగ్. ఒక పోలీస్ ఆఫీసర్ తన డ్యూటీ టైమ్ లో తన సొంత ఛాంబర్ లో ఇలాంటి తప్పుడు పనులు చేస్తూ దొరికిందంటే అసలు ఇలాంటి తప్పుడు పని చేయడం అనేది పోలీస్ యొక్క రూల్స్ కి చాలా విరుద్ధం అండ్ వాళ్ళకున్న రూల్స్ ని వైలేషన్ చేసినట్టు. పాయింట్ నెంబర్ 2, ఇక్కడ గమనించాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే ఆ వీడియో కంటిన్యూ గా లేదు. అయితే ఏదైతే పోస్ట్ అయిన 47 సెకండ్స్ వీడియో అయితే ఉందో అది కంటిన్యూ వీడియో కాదు, ఎడిట్ చేసి అప్లోడ్ చేసింది. ఎందుకంటే మనం గమనించినట్టయితే కొన్ని సెకండ్స్ ఏమో తను పోలీస్ యూనిఫామ్ లో ఉన్నాడు, ఇంకొన్ని సెకండ్స్ ఏమో తను సివిలియన్ డ్రెస్ లో ఉన్నాడు. అంటే మనకు ఇక్కడ అర్థమయ్యే విషయం ఏంటంటే మేబీ ఆ వీడియో కొన్ని సందర్భాల్లో షూట్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఇది ఒక్కరోజు చేసిన తప్పు కాదు, ఇది హ్యాబిచువల్ బిహేవియర్ కిందకి వస్తుంది. అంటే ప్రతిసారి కానివ్వండి, ఎప్పుడైనప్పుడు కానివ్వండి ఇలాంటి తప్పులు చేస్తున్నాడు అని అర్థం డైరెక్ట్ ఆఫీస్ లో. అది కూడా అండ్ ఆ వీడియో కూడా చాలా క్లియర్ గా, అంటే ఆ వీడియోలో ఎలా ఉందంటే చాలా కంఫర్టబుల్ గా ఉన్నారు. అంటే ఎవరైతే మహిళలు కానివ్వండి ఈయన చాలా అసభ్యకరంగా ప్రవర్తించడం. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే రికార్డింగ్ మెథడ్. ఇది స్పై కెమెరాతోనో లేదా బయట నుంచో ఇక్కడ సీక్రెట్ గా రికార్డ్ చేసినట్టు లేదు, ఎవరో కావాలని ఒక ఫోన్ ని షెల్ఫ్ లో కానివ్వండి ఎక్కడన్నా నిలబెట్టి రికార్డ్ చేసినట్టుగా ఉంది. ఇది ఎవరైనా తెలియకుండా రికార్డ్ చేశారో లేదో, ఆయన చేసిన పనులు ఆయన మళ్ళీ చూసుకుందామని ఎక్కడైనా తెలియకుండా ఆయన ఫోన్ ని పెట్టుకుని రికార్డ్ చేశారో తెలియదు. అండ్ అంతేకాదు కొన్ని న్యూస్ లలో కొన్ని రిపోర్ట్స్ లలో ఏమని పెట్టారంటే వీడియోస్ తో పాటు కొన్ని ఆడియోస్ కూడా బయటకు వచ్చాయంట. ఒక 2 ఆడియోలు అట్లా 3 మినిట్స్ 4 మినిట్స్ ఉన్నాయంట. కాల్ రికార్డింగ్స్ ఆడియో అయితే ఉందో విన్నట్టయితే వాళ్ళ మాటలు చాలా రొమాంటిక్ గా ఉన్నాయని అంటున్నారు. ఇప్పుడు మనకు ఒక డౌట్ రావచ్చు, అసలు ఈ వీడియోస్ ని ఎవరు లీక్ చేశారు? అందుకంటే రికార్డింగ్ చేసే పద్ధతి ప్రకారం 2 పాసిబిలిటీస్ ఉండొచ్చు. ఒకటి తన్నే రికార్డింగ్ చేసుకుని ఉండాలా, లేదా తెలియకుండా ఆ పోలీస్ ఆఫీసర్ కి తెలియకుండా ఎవరొకరు తన ఫోన్ ని ఆఫీస్ ఛాంబర్ లో ఏదో ఒక షెల్ఫ్ లో దాపెట్టి రికార్డ్ చేసి ఉండాలి. అయితే ఈ విషయంలో కర్ణాటకలోని సిడి పాలిటిక్స్ గురించి ఒక పెద్ద హిస్టరీనే ఉంది. అయితే అక్కడిక్కడ వస్తున్న న్యూస్ ప్రకారం కూడా ఈ వీడియో లీక్ చేసింది కూడా ఒక పెద్ద సోషల్ యాక్టివిస్ట్ అని అంటున్నారు. వీళ్ళే పాస్ట్ లో H5 మెట్టి అనే ఒక మినిస్టర్ ఒక సెక్స్ స్కాండల్ ని బయట పెట్టింది. అయితే ఈ వీడియోస్ అలా రికార్డ్ అయ్యి ఉన్నాయని ఆల్రెడీ డీజీపీ పోలీస్ తెలుసంట. అయితే ఈ రికార్డ్ చేసిన వ్యక్తికి పోలీస్ కి మధ్యలో డీల్స్ జరిగాయి. అయితే డీల్స్ ఫెయిల్ అవ్వడంతో ఇతను ఏం చేశాడంటే ఆ కోపంతోనే ఆ వీడియోని ఎడిట్ చేసి ఇట్లా పబ్లిక్ మీడియాలో అప్లోడ్ చేసిందని అంటున్నారు. అయితే ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో ఈ డీజీపీ గారు ఏం చేశారంటే ఇంకా వీడియోని ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా ఇంకా బయటికి రాకుండా ఇంజెక్షన్ ఆర్డర్ అనేది తీసుకోవడానికి ట్రై చేశారు. దీనివల్ల ఏంటంటే ఆ వీడియో కొంచెం కంట్రోల్ అవుతుంది. కానీ అప్పటికే ఇది సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయి మొత్తం ఆల్ ఓవర్ ఏరియాస్ మొత్తంలో పాకిపోయింది అనమాట. సో TV9 కన్నడ ఇంకా న్యూస్ ఛానల్స్ లో కూడా దీన్ని రోల్ అవుట్ చేస్తూ న్యూస్ చెప్పడం అయితే స్టార్ట్ చేస్తారు. తెలిసిందే కదా, చిన్న క్లిప్ దొరికితేనే వదలడు మన ఇండియన్ న్యూస్ ఛానల్స్. అలాంటి ఫుల్ న్యూస్ దొరికిన తర్వాత ఎందుకు వదులుతారు? సో ఇప్పుడు డీజీపీ వర్షన్ ఏందో అంటే ఈ వీడియో బయట రాగానే డీజీపీ ఏం చేస్తారంటే మీడియా ముందుకు వచ్చి తన స్టేట్మెంట్స్ తను ఇవ్వడం జరిగింది. తను మేజర్ గా చేసిన 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి, కానీ వీటిలో కొన్ని లాజిక్స్ అనేది కొంచెం కనిపించట్లేవు. అవి ఏంటో మాట్లాడదాం. ఫస్ట్ ఆర్గ్యుమెంట్, డిఫెన్స్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇది ఏఐ క్రియేషన్. డీజీపీ ఏమన్నారంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా పెరిగిపోయింది. నేను చాలా షాక్ అయ్యాను. నాకే తెలియకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసి డీప్ ఫేక్ టెక్నాలజీని వాడుకొని నన్ను క్రియేట్ చేశారు. అందులో ఉన్నది నేను కాదు, ఈ ఫేక్ వీడియో టోటలీ ఏఐ క్రియేటెడ్ వీడియో అని ఎలిగేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది తన వైపు నుంచి. అండ్ నేను చెప్తున్న రెండో పాయింట్ ఏంటంటే ఇది పాత వీడియో అంటుండు. అంటే ఒక పక్కనేమో ఇది ఏఐ క్రియేషన్ అని తనే అన్నాడు, మళ్ళీ ఇది పాత వీడియో అని అంటున్నాడు. అదే టైంలో ఇంకొక మాట కూడా అన్నాడు, అదేంటంటే ఇది నిజమైతే ఇది ఇప్పటి వీడియో కాదు 8 years క్రితంది అని అన్నాడు. 2017 లో ఐజీపీగా ఉన్నప్పుడు జరిగి ఉండొచ్చు అని అంటున్నాడు. అంటే తనకు తెలియకుండానే జరిగింది ఈ విషయం. అంటే ఒక వైపు ఏమో ఇది ఏఐ క్రియేషన్ అని తనే అంటున్నాడు, ఒకవైపు ఏమో 8 years ముందు జరిగింది అని అంటున్నాడు. సరే ఇప్పుడు తినమాటల్లోనే ఇది 8 years ముందు జరుగుండొచ్చు అని అంటున్నాడు. దీని అర్థం ఈ వీడియో కరెక్టే అని తనే ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు ఏ క్రియేషన్ కి దీనికి సంబంధం ఏంటి? అప్పుడు ఇది తనైతే ఏవైతే ఎలిగేషన్ చేశాడు ఇది ఫేక్ వీడియో అని, ఆ మాటకి ఆ ఆర్గ్యుమెంట్ కి అసలు వ్యాలిడ్ లేకుండా పోయింది కదా. అంటే ఇప్పుడు ఒక పకంగా తనే ఒప్పుకుంటున్నాడు ఇది
8 years ముందు జరిగిందొచ్చు అని ఇలా తను స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల కోర్టులో కూడా తిన ఆర్గ్యుమెంట్స్ ఏమీ నడవలేదు. అందుకే గవర్నమెంట్ కూడా ఎక్కువ ఆలోచించకుండా ఎంక్వైరీ కూడా వేయకుండా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంది. అండ్ వీడియో చేసినట్టు కూడా అథెంటిక్ గానే ఉంది, కరెక్ట్ గానే ఉంది, ఒరిజినల్ లాగానే కనిపిస్తుంది అని భావించి చేయాల్సిన పని చేసింది. అండ్ ఈ పోలీస్ ఆఫీసర్, ఈ డీజీపీ పోలీస్ ఆఫీసర్ విషయంలో ఇది మొదటి విషయం కాదు, ఇంకా చాలా జరిగాయి. ఎందుకంటే కొన్ని తిన డాటర్ కి కూడా లింక్ అయి ఉన్నాయి, తిన కూతురు కూడా లింక్ అయి ఉన్నాయి. ఒక మూవీ యాక్టర్ లాస్ట్ ఇయర్ March 2025 లో ఈమె కూతురు ఎవరైతే ఉన్నారో ఫ్లైట్ లో వస్తున్నప్పుడు తన ఆపి చెక్ చేయడం జరిగింది. చెక్ చేసినప్పుడు తన దగ్గర 14.5 kgs ఆఫ్ గోల్డ్ దొరికింది స్మగిల్ చేస్తూ. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే తిను కంటిన్యూస్ గా రెగ్యులర్ గా దుబాయ్ నుంచి ఇక్కడికి గోల్డ్ స్మగిల్ చేస్తుందని ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది. అంటే ఇంటెలిజెన్స్ కూడా రిపోర్ట్ వెళ్ళింది, అందుకే తిను దొరికింది. అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే తిన ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఈ డీజీపీ ఈ తిన సహాయంతోని ఎయిర్పోర్ట్ లో చెకింగ్ లేకుండా గ్రీన్ ఛానల్స్ ఉంటాయి కదా, అటు నుంచి తప్పించుకుంటూ వచ్చేదని బయటపడింది. సో అంత తెలిసిన తర్వాత మీకు 102 crores ఫైన్ అయితే వేయడం జరిగింది. దీని ఇప్పుడు ప్రస్తుతం జైల్లో ఉంది. అండ్ దీని తర్వాత వీళ్ళ ఫాదర్ కూడా ఇప్పుడు ఇలా ఇరుక్కున్నాడు. సో దాని తర్వాత వెంటనే తెలిసిన అందరికి సస్పెండ్ అయితే చేయడం జరిగింది పోలీస్ ఆఫీసర్ ని రీసెంట్ గా. అయితే ఇక్కడ చాలా మంది ఏంటంటే అది పర్సనల్ మ్యాటర్ కదా, నువ్వెవరు చెప్పడానికి అని చాలా మంది అంటున్నారు. ఎందుకు పర్సనల్ మ్యాటర్ లో తలదలుస్తున్నామని. ఇది పర్సనల్ మ్యాటర్ అయినప్పటికీ జరిగింది తన పర్సనల్ స్పేస్ లో కాదు, ఒక గవర్నమెంట్ అఫీషియల్ ఆఫీస్ లో. ఎందుకంటే ప్రజల యొక్క ట్యాక్స్ తో నడుస్తున్న ఆఫీస్ అది. అండ్ తను చేసిన ప్లేస్ కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే అక్కడ ఆ ప్లేస్ కి ఒక డిగ్నిటీ అనేది ఏడిసి వస్తుంది, దాని ప్రకారం నడుచుకోవాలి. సో అంతే గైస్, వీడియో గురించి మీరు ఏమనుకుంటారో కింద కామెంట్స్ లో చెప్పండి.